Hello everyone, welcome to AKSIS Academy Daily Current Affairs. So last day ఇచ్చినటువంటి క్వశ్చన్ లో the families National Food Security Act గురించి the families coming under below poverty line only are eligible అని అన్నాడు. తప్పది. APL కేటగిరీ కూడా ఇస్తారని నేను మనం చెప్పుకున్నాం కాబట్టి ఇది తప్పు. సో 1 is eliminated, this is eliminated. So 3 only, 2 only ఉన్నాయి. The eldest woman of 18 years or above shall be head of the household for issuance of ration card. This correct. Pregnant women are entitled to take home ration of 1600 calories per day during pregnancy and for 6 months thereafter. Adi kuda tappu. So 6 months thereafter okati 1600 calories kana ekku istaru. So this is also wrong. So only 2 only is correct. So before we go to the session, if you are looking for UPSC admissions atlagane group 1 and group 2 for both AP and Telangana, so దయచేసి కింద నెంబర్ కి కాల్ చేయండి. They'll give you all the details, and if any of your known persons are also trying to get admissions, try to call to that number. అలాగే నిన్న కమెంట్ సెక్షన్లో కొంతమంది లేబర్ కోడ్స్ గురించి చెప్పమన్నారు. సో అదే టాపిక్ ఈరోజు నేను ఎంచుకున్నాను, ఇండియాస్ లేబర్ రిఫార్మ్స్. కొంచెం పెద్ద టాపిక్ కాబట్టి వేగంగా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. సో ముందుగా మీ అందరికీ తెలిసిందే లేబర్ కోడ్స్ అంటే ఏంటంటే సాధారణంగా మనకి మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ ఉంటాయి. అలాగే ఏ ఇండస్ట్రీ అయినా అది మ్యానుఫ్యాక్చరింగ్ అవ్వచ్చు, సర్వీస్ సెక్టర్ అవ్వచ్చు. ఒక కంపెనీలో పనిచేస్తున్నటువంటి వ్యక్తులు ఉంటారు, వాళ్ళని మనం ఎంప్లాయీస్ అని అంటాం. ఉద్యోగాలు ఇచ్చే వ్యక్తుల్ని ఎంప్లాయర్స్ అని అంటాం. ఈ ఎంప్లాయీస్కి కొన్ని హక్కులు ఉంటాయి. అలాగే వీళ్ళు దోపిడీకి గురి కాకుండా వాళ్ళ చేత పని చేయించుకొని వాళ్ళు పని చేసినందుకు వాళ్ళకి తగినటువంటి శాలరీలు, జీతభత్యాలు ఇవ్వాలి. ఇది రూల్. కొన్ని చోట్ల ఏమవుతుందంటే ఇవి ఎక్స్ప్లాయిట్ అవుతూ ఉంటాయి. ఇలా ఎక్స్ప్లాయిట్ చేయకుండా కాపాడడం ప్రభుత్వం యొక్క బాధ్యత. అలా కాపాడడానికి తీసుకొచ్చినటువంటి చట్టాలే లేబర్ కోడ్స్. అయితే గవర్నమెంట్ ఇప్పుడు ఇండియాలో చాలా లేబర్ కోడ్స్ ఉన్నాయట. సో వీటిని సింప్లిఫై చేస్తూ ఇప్పుడు ఏం చేసిందంటే వాటిని తక్కువగా, అంటే ఇంతకుముందు మనకు ఉన్నటువంటివి 29 చట్టాలలాగా లేబర్ కోడ్స్ ఉన్నాయి. ఇప్పుడు వాటిని 4 చట్టాలుగా మార్చారు. అంటే 29 చట్టాలలో లేదా 29 కోడ్స్లో ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ని తీసుకొచ్చి 4 కోడ్స్లో ఇప్పుడు పెట్టి వాటిని ఈజీగా ఇంప్లిమెంట్ చేయడానికి ప్రయత్నిస్తోంది. దీనివల్ల ఎందుకు అంటే ఎవరైనా ఒక కంపెనీ పెట్టాలన్నా ఈజీగా కంపెనీ పెట్టచ్చు. వర్కర్స్ ప్రొటెక్షన్ అనేటటువంటిది ఈజీ అవుతుంది. అలాగే భారతదేశంలో బిజినెస్ ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంట్ తక్కువ అని మనకి చాలా కమెంట్స్ వినిపిస్తూ ఉంటాయి. అంటే ఏ దేశం నుంచి వచ్చి వ్యాపారం చేయాలన్నా, భారతదేశంలో ఉన్న వ్యక్తులే మనం వ్యాపారం చేసుకోవాలన్నా అనేక రకాలైనటువంటి తలనొప్పులు. ఉదాహరణకి వ్యాపారం పక్కన పెడితే ఫిలాంథ్రఫీ చేయాలన్నా కూడా ఇన్ని రూల్స్ ఉంటాయి. అదేదో శివాజీ అని ఒక సినిమా ఉంటుంది రజనీకాంత్ గారిది. అందులో చూడండి, ఆయన 100 కోట్లు సంపాదించుకొని వచ్చి జనాలకి ఫ్రీగా ఎడ్యుకేషన్ ఇద్దామన్నా కూడా చేయనివ్వరు అనమాట. సో అట్లా ప్రతి చోట కూడా ఇలాంటి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి బిజినెస్ ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంట్ని తీసుకురావాలి. సో ఇవి తీసుకురావాలంటే మన దగ్గర ఉన్నటువంటి ఈ లేబర్ కోడ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఆధునీకరిస్తూ వాటిని రెగ్యులరైజ్ చేయాలి. ఈరోజు ఆర్థిక వ్యవస్థ డిజిటల్ ఎకనామీ వైపు పరిగెడుతుంది. ఈ డిజిటల్ ఎకనామీ రియాలిటీస్కి అనుగుణంగా ఈ లేబర్ కోడ్స్ అనేటటువంటి వాటిని మనం తీసుకురావాలి. సో దీనికి గల రీజన్స్ ఏంటంటే చాలా ఎక్కువగా చట్టాలు ఉన్నాయి. ఇది ఒక అంశం. చాలా ఎక్కువగా చట్టాలు ఉంటే ఏమవుతుంది, ఒక చట్టంలో ఉన్న అంశమే మరొక చట్టంలో ఉంటుంది, ఓవర్లాపింగ్ ఎక్కువగా అవుతుందన్నమాట. రెండోది ఎన్ఫోర్స్మెంట్. ఇన్ని చట్టాలు ఉండడం వల్ల ఈ చట్టాలను ఎన్ఫోర్స్ చేయడంలో, అంటే అమలు చేయడంలో కూడా అథారిటీస్కి చాలా ఇబ్బంది అవుతుందన్నమాట. అలా కాకుండా 4 చట్టాలే ఉన్నాయనుకోండి, ఎన్ఫోర్స్మెంట్ ఈజీ అవుతుంది. ఇక 3 అవుట్డేటెడ్ లీగల్ ఫ్రేమ్వర్క్. చాలా వరకు ఈ చట్టాలన్నీ కూడా 1947 ముందు బ్రిటిషర్స్ వచ్చినటువంటి కాలంలో ఇండిపెండెన్స్కి ముందు వచ్చినటువంటి చట్టాలు, లీగల్ ఫ్రేమ్వర్క్స్. ఇప్పుడు ఉన్నటువంటి ఆధునిక సమాజానికి అవి వర్తించకపోవచ్చు. సో ఇవి వర్తించేటట్టుగా మనం ఈ చట్టాలను మోడర్నైజ్, ఆధునీకరించాలి. అలాగే నీడ్ ఫర్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. అలాగే వ్యాపారం అనేటటువంటిది చేసుకోవడానికి అనుయోగ్యంగా లేదా అనుగుణంగా అక్కడ వాతావరణం ఉండాలి. సో అలా ఉండాలి అంటే ఒక వ్యాపారాన్ని రిజిస్టర్ చేయాలన్నా, లైసెన్స్ ఇవ్వాలన్నా, లేదా మళ్ళీ వాళ్ళు ఎగ్జిట్ అవ్వాలన్నా ఈజీ నామ్స్ ఉండాలి. వ్యాపారం పెట్టడమే కష్టమని అనుకుంటే, వ్యాపారాన్ని మూసేయడం కూడా కష్టం అని అనుకుంటే ఎవరు వ్యాపారం చేయరు వచ్చి. సో కాబట్టి అట్లా బిజినెస్ ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంట్ని తీసుకురావాలి. దాంతోపాటుగా వ్యక్తులకు ఉపాధి కల్పన కల్పించాలి. ఉపాధి కల్పన కల్పించాలంటే మనము లేబర్ గవర్నెన్స్, అంటే ఈ లేబర్ లాస్లో ఉన్నటువంటి సంక్లిష్టత ఉంటే ఎవరూ వచ్చి కంపెనీలు పెట్టరు. కాబట్టి సంక్లిష్టత లేకుండా లేబర్ గవర్నెన్స్ ఉండేటట్టు, పరిపాలనా విధానం బాగుండేటట్టుగా మనం సింప్లిఫై చేయాలి. దీనివల్ల ఉద్యోగ ఉపాధి అవకాశాలు కలుగుతాయి. సో ఇప్పుడు 4 కోడ్స్ గురించి చూద్దాం. అందులో మొదటిది కోడ్ ఆన్ వేజెస్, అంటే జీతభత్యాల గురించి. ఇందులో యూనివర్సల్ మినిమం ఏజ్, అంటే ఏ ఉద్యోగానికైనా కనిష్టంగా
ఇంత ఖచ్చితంగా శాలరీ ఇవ్వాలని ఉంటుందన్నమాట. సో అది ఆర్గనైజ్డ్ సెక్టార్ అయినా, అంటే సంఘటిత రంగంలో ఉన్న అసంఘటిత రంగంలో ఉన్న అందరికీ ఒకేలాగా ఇంత మినిమం శాలరీ ఇవ్వాలి అనేటటువంటి ఒక రూల్ని తీసుకొచ్చారు. ఇది తర్వాత ఎంత అనేటటువంటి చెప్తారు, అది మారుతూ ఉంటుంది. అలాగే నేషనల్ ఫ్లోర్ వేజ్, అంటే ఫ్లోర్ వేజ్ ఎంత ఉండాలి. ఫ్లోర్ వేజ్ అంటే మనకి గ్రౌండ్ ఫ్లోరు రెండు ఉంటాయి కదా, టాప్ ఫ్లోరు. అట్లా సెంట్రల్ ఫ్లోర్ వేజ్ అంటే ఏంటంటే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే, కేంద్ర ప్రభుత్వం ఉదాహరణకి నెలకి 4,000 రూపాయలు మినిమం శాలరీ అని పెట్టింది అనుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ కేంద్ర ప్రభుత్వం నెలకి 4,000 రూపాయలు మినిమం శాలరీ అని పెట్టింది అనుకోండి. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే దీన్ని 3,000 చేస్తాయి. సో అట్లా చేయకుండా దేశమంతటా ఒకే యూనిఫామ్ బేస్ లైన్ ఉండేటట్టుగా, సో న్యాయబద్ధంగా అందరికీ ఒక ప్రమాణాల ఆధారంగా చేసుకొని శాలరీ ఇచ్చేటట్టుగా నేషనల్ ఫ్లోర్ వేజ్ని పెడతారు. అలాగే జెండర్ న్యూట్రలిటీ పే, అంటే ఒకే ఉద్యోగం చేస్తున్నప్పుడు ఆడవాళ్ళకేమో తక్కువ శాలరీ, మగవాళ్ళకి ఎక్కువ శాలరీ, ఒకవేళ ట్రాన్స్జెండర్స్ ఉంటే వాళ్ళకి ఇంకా తక్కువ శాలరీ, అలా ఉండకూడదు. అక్కడ ఏ వ్యక్తి అని చూడకూడదు, ఉద్యోగాన్ని మాత్రమే చూసి డబ్బులు ఇవ్వాలి. సో ఇది మూడవది. అలాగే ఒకవేళ ఓవర్ టైం ఎవరైనా చేస్తూ ఉంటే, సాధారణంగా మనం ఒక ఉద్యోగం అంటే 8 గంటలు పనిచేయాలి. ఎవరైనా వ్యక్తి 10 గంటలు పనిచేస్తూ ఉంటే ఈ 8 గంటలకి కనుక మనము ఒక ఎక్స్ అనేటటువంటి శాలరీ ఇస్తూ ఉంటే ఓవర్ టైంకి 2x శాలరీ ఇవ్వాలన్నమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ 24 రోజులు పనిచేయాల్సిన వ్యక్తి 25 రోజులు పనిచేసాడు అనుకోండి, రోజుకి 1,000 రూపాయలు అనుకోండి శాలరీ. ఆ ఎక్స్ట్రా ఒక రోజు చేసిన వర్క్కి 2,000 రూపాయలు చెల్లించాల్సి ఉంటుంది. ఇది ఒక స్టాండర్డ్గా రాబోతున్నారు. అలాగే ఇన్స్పెక్టర్ కమ్ ఫెసిలిటేటర్, సాధారణంగా మనకి ఈ బిజినెస్లో ఇన్స్పెక్టర్స్ ఉంటారు. ఇన్స్పెక్టర్స్ అంటే చెకింగ్స్ ఇవన్నీ చేస్తూ ఉంటారనమాట. వీళ్ళ ప్లేస్లో ఫెసిలిటేటర్స్ పెడుతున్నారు. అంటే ఇన్స్పెక్టర్స్ అంటే తప్పులు చేస్తే శిక్షలు వేయాలి అనేటటువంటి వ్యక్తులు కాకుండా ఆ బిజినెస్ని ఎట్లా అయినా సరే ముందుకు తీసుకెళ్లేటటువంటి ఫెసిలిటేటర్స్ని తీసుకొస్తున్నారు. అంటే ఇన్స్పెక్టర్స్ అంటే నెగిటివ్ కానోటేషన్లో ఉంటుంది, ఫెసిలిటేటర్స్ అంటే పాజిటివ్ కానోటేషన్లో ఉంటుందన్నమాట. అలాగే డీక్రిమినలైజ్డ్ అఫెన్స్, చిన్న నేరాలు ఉంటాయి. ఆ చిన్న నేరాలకు ఆ రోజుల్లో శిక్షలు పరిగణించేవారు. అట్లా కాకుండా వాటి ప్లేసుల్లో చిన్న పెనాల్టీస్, ఫైన్స్ లేదా కంప్లైంట్స్ ఫ్రెండ్లీ నామ్స్ ఇట్లాంటివి తీసుకొచ్చి చిన్న నేరాలకు శిక్షలు విధించకుండా కేవలం ఫైన్లు కట్టి వదిలేసేటట్టుగా రూల్స్ని మార్చబోతున్నారు. ఇది కోడ్ ఆన్ వేజెస్ 2019 దీన్ని అమలు చేస్తారు. రెండోది ఇండస్ట్రియల్ రిలేషన్స్ కోడ్ 2020. ఇక్కడ ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయ్మెంట్, అంటే ఒక వ్యక్తి ఉద్యోగంలోకి వచ్చినప్పుడు కనీసం ఇంత సమయం అతను వర్క్ చేయాలి, తీసేయకూడదు అతన్ని. అట్లాగనే టైం బౌండ్ కాంట్రాక్ట్స్ కూడా ఉంటాయి. అంటే 1 సంవత్సరం పనిచేసినటువంటి వ్యక్తికి గ్రాట్యుటీ ఇవ్వాలి. సో ఇట్లా కొన్ని రూల్స్ని తీసుకొచ్చారు. అట్లాగనే రీస్కిల్లింగ్ ఫండ్, అంటే 15 days వేజెస్ ఫర్ రెంట్రెంచ్డ్, అంటే ఎవరైనా వ్యక్తిని కనుక అతను ఉద్యోగంలోంచి తీసేస్తూ ఉంటే 15 రోజుల అదనపు శాలరీ ఇచ్చి అతను పంపించాలి. ఎందుకంటే తను మరొక ఉద్యోగం ఎత్తుక్కోవడానికి ఆసరా దొరుకుతుంది. పోస్ట్ రిట్రెంచ్డ్ ఎంప్లాయబిలిటీ అనేటటువంటిది కూడా కుదురుతుంది. అట్లాగనే ట్రేడ్ యూనియన్ రికగ్నిషన్, ఒక యూనియన్లో 51% మెంబర్షిప్ కనుక ఉన్నప్పుడు దాన్ని నెగోషియేషన్ కౌన్సిల్గా తీసుకోవాలి. విచ్ మీన్స్ కలెక్టివ్ బార్గెనింగ్, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక యూనియన్ ఉన్నదనుకోండి, ఒక కంపెనీకి కొంతమంది వర్క్ చేస్తున్నారు, వాళ్ళంతా యూనియన్లో ఉన్నారనుకోండి. ఆ ఎంప్లాయీస్కి కనుక ప్రాబ్లం వచ్చినప్పుడు అందరూ వెళ్ళి అడిగే కన్నా యూనియన్ తరపున ఎవరో ఒకళ్ళు వెళ్ళి అడిగితే బాగుంటుంది కదా. సో అట్లా ఈ మొత్తం 51% మెంబర్షిప్ ఉంటాయి. అంటే ఒక కంపెనీలో 100 మంది పనిచేస్తుంటే ఆ యూనియన్లో 51 మంది ఉన్నారనుకోండి. వీళ్ళని బార్గెనింగ్ క్లారిటీ కోసం కౌన్సిల్గా వాళ్ళని రికగ్నైజ్ చేసేటట్టు. సో ఈ రకంగా ఇండస్ట్రీస్ని నెగోషియేషన్స్ బిట్వీన్ ఎంప్లాయీస్ ఉండేటట్టుగా ఈ కోడ్ అమలు చేయబోతున్నారు. సో అట్లనే హయ్యర్ లే ఆఫ్, అంటే కంపెనీలు ఒకవేళ అక్కర్లేదు వాళ్ళకి లాసులు వస్తున్నాయని అనుకుంటే ఇప్పటివరకు 100 మందిని తీసేయచ్చు, ఇప్పుడు 300 మందిని తీసేసేటట్టుగా ఫ్లెక్సిబిలిటీ ఇస్తున్నారు. ఎందుకంటే సో దీనివల్ల కంపెనీ లాస్ అవ్వకుండా నిలబడేటటువంటి అవకాశం ఉంటుంది. అఫ్కోర్స్ ఇది సాధారణంగా మన యూనియన్స్కి, ఈ ఎక్కువగా కమ్యూనిస్ట్ పాలసీ అమలు చేసే వాళ్ళకి, లెఫ్ట్ ఇస్ట్లకి నచ్చదు. అఫ్కోర్స్ ఈ పర్టికులర్ థింగ్ని కంపెనీలు కూడా ఎథికల్గా అప్లై చేస్తే ఫైన్, అనెథికల్గా అప్లై చేస్తే అడ్డుకోవాల్సి ఉంటుంది. సో ఆ రకంగా ఈ అంశాన్ని చూడాలి. అలాగనే ఒకవేళ కంపెనీకి స్ట్రైక్ చేయాలని అనుకుంటే 14 రోజులు నోటీస్ ఇవ్వాలి. సో ఇది స్ట్రైక్ నోటీస్ రూల్లో దీన్ని కూడా పెట్టారు. అలాగే డెఫినేషన్స్ కూడా ఇండస్ట్రీ అంటే ఏంటి, వర్కర్ అంటే ఏంటి, ఇవన్నీ కూడా తీసుకొస్తారు. అంటే జర్నలిస్ట్ని, స్టాఫ్ని, సూపర్వైజరీ ఎంప్లాయీస్ ఎవరైతే 18,000 రూపాయల వరకు శాలరీ వస్తుందో వాళ్ళందరినీ కూడా ఈ డెఫినేషన్స్లోకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఇక మూడవది సోషల్ సెక్యూరిటీ కోడ్ 2020. యూనివర్సల్ సోషల్ సెక్యూరిటీ, అంటే
లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్, మెటర్నిటీ, ఓల్డ్ ఏజ్ బెనిఫిట్స్ ఇవన్నీ కూడా కేవలం సంఘటిత రంగంలో ఉన్న వాళ్ళకే కాదు, స్విగ్గీ ఇట్లా అనార్గనైజ్డ్ సెక్టార్లో ఉన్నటువంటి వ్యక్తులకు కూడా, అంటే అనార్గనైజ్డ్ అని అనకూడదు, దాన్ని గిగ్ ఎకనామీ అనాలి. సో వీళ్ళకి కూడా ప్రొవైడ్ చేసేటట్టుగా ఆలోచిస్తున్నారు. అలాగనే ఎంప్లాయీ స్టేట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్, ఎంప్లాయీ ప్రావిడెంట్ ఫండ్ ఇవన్నీ కూడా లిమిట్స్ తొలగించి అందరికీ ఇవి అందేటట్టు. అలాగనే సోషల్ సెక్యూరిటీ ఫండ్ అని ఒకదాన్ని క్రియేట్ చేసి అసంఘటిత రంగంలో ఉన్నటువంటి వ్యక్తులకి కొంత ధన సహాయం చేస్తూ, ముఖ్యంగా వాళ్ళకి కావాల్సినటువంటి ఏవైనా పెన్షన్స్ ఇట్లాంటి వాటిలో సహాయం చేసేటట్టుగా ఈ సోషల్ సెక్యూరిటీ ఫండ్ అనేటటువంటి దాన్ని కూడా క్రియేట్ చేస్తున్నారు. సో అట్లానే సెల్ఫ్ అసెస్డ్ సెస్, అంటే బిల్డర్స్ ఉంటారు కదా, వాళ్ళే కన్స్ట్రక్షన్ సెస్ అనేటటువంటి దాన్ని డిజిటల్గా చేసేయాలి. సో దీనివల్ల డిలేస్ ఇవన్నీ కూడా తగ్గి వేగంగా బిల్డింగ్స్ కట్టడం ఇవన్నీ కూడా పెరుగుతుంది. అలాగే ఎఫ్టీఈ అంటే ఫిక్స్డ్ టర్మ్ ఎంప్లాయీస్ ఉంటారు కదా, వాళ్ళకి గ్రాట్యుటీ బెనిఫిట్స్ ఇచ్చేటట్టు 1 year తర్వాత వాళ్ళకి గ్రాట్యుటీ బెనిఫిట్స్ ఇవ్వాలి. దీనివల్ల వాళ్ళకి కావాల్సినటువంటి సోషల్ ప్రొటెక్షన్ పెరుగుతుంది. యూనిఫామ్ వేజ్ డెఫినేషన్ ఆల్రెడీ ఇంతకుముందే చెప్పాను నేను. అంటే వేజ్, శాలరీ అంటే ఏంటి, ఎంతవరకు అనేటటువంటి దాన్ని గుర్తుపెట్టుకొని దాంట్లోనే ఈపీఎఫ్, ఈఎస్ఐసి, గ్రాట్యుటీ క్యాలిక్యులేషన్స్ ఇవన్నీ నేషన్ వైడ్ యూనిఫామ్గా చేసేటట్టు ఇది చూస్తుంది. ఇంకా ఆఖరిది 4వది ఆక్యుపేషనల్ సేఫ్టీ, హెల్త్ అండ్ వర్కింగ్ కండిషన్స్, అంటే ఆ కంపెనీలో వర్కింగ్ కండిషన్స్ బాగుండాలి. దీనికి సంబంధించి సింగిల్ రిజిస్ట్రేషన్ అండ్ రిటర్న్, అంటే మల్టిపుల్ రిజిస్ట్రేషన్స్ ఉండకుండా ఒక కంపెనీని రిజిస్టర్ చేసేటప్పుడు ఒకే చోట రిజిస్టర్ చేయాలి. దీనివల్ల వేగంగా ఆ కంపెనీ పెట్టచ్చు. 1. 2 మైగ్రెంట్ వర్కర్ బెనిఫిట్స్ అంటే ఏంటి, కొంతమంది మైగ్రెంట్ వర్కర్స్ ఉంటారు, ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి వెళ్ళిపోయి వర్క్ చేస్తూ ఉంటారు. వాళ్ళకి యాన్యువల్ ట్రావెల్ అలవెన్సెస్, అలాగే నేషన్ వైడ్ ఎక్కడైనా కూడా వాళ్ళు పని చేసుకోవడానికి నేషనల్ వైడ్ పోర్టబిలిటీ ఇవన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు. సో అంటే ఎక్స్ట్రా బెనిఫిట్స్ ఇస్తారనమాట. అలాగే ఉమెన్ నైట్ వర్క్, ఉమెన్ని కూడా ఇప్పటివరకు నైట్ షిఫ్ట్స్లో ఉంచడానికి కొన్ని సర్వీస్ సెక్టర్ లాంటి వాటికి అనుమతులు ఉన్నాయి. సో ఇప్పుడు ఉమెన్ కూడా నైట్ వర్క్ చేయొచ్చు, బట్ కన్సెంట్ అండ్ సేఫ్టీ ప్రొవిజన్స్ ఉండాలి. అంటే వాళ్ళ తాలూకా సేఫ్టీని దృష్టిలో ఉంచుకొని వాళ్ళు నైట్ వర్క్ చేసేటట్టుగా ఇప్పుడు పర్మిషన్స్ కూడా ఇస్తున్నారు. సో దీనివల్ల ఇంకా ఎక్కువగా ఆర్థిక వ్యవస్థ ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. అఫ్కోర్స్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి, ఉండవని నేను అన్నాను, బట్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని మనం ప్రయత్నం చేయకుండా ఆగిపోం కదా. అలాగే నేషనల్ వర్కర్ డేటాబేస్, అంటే దేశంలో ఎంతమంది అసంఘటిత రంగంలో ఉన్నారు, మైగ్రెంట్ వర్కర్స్ ఉన్నారు, ఇవన్నీ ఒక డిజిటల్ డేటాబేస్ని క్రియేట్ చేస్తారు. సో దీని కారణంగా ఎంతమందికి పెన్షన్లు ఇవ్వాలి, ఎంతమందికి బోనస్లు, గ్రాట్యుటీ లాంటివి అందుతున్నాయా లేదా ఒక క్లారిటీ వస్తుంది సోషల్ ప్రొటెక్షన్ కోసం. అలాగే వర్కింగ్ అవర్స్ లిమిట్, వారానికి రోజుకి 8 గంటలు, వారానికి 48 గంటలు మాత్రమే పని చేయాలి. సో ఇది లెక్క. ఇన్ఫోసిస్ నారాయణమూర్తి గారు అన్నట్టు 9:9:6, సో 9 గంటలు పని చేయాలి ఒక వ్యక్తి, అది కూడా వారానికి 6 గంటలు 6 రోజులు పని చేయాలి. సో దాదాపుగా వారానికి 72 గంటలు పని చేయాలన్నాడు ఆయన. సరే, దీని మీద చాలా చిలువలు పలవలుగా మనకు జరుగుతున్నాయి, కానీ అంటే పని చేయాలి అనేటటువంటిది ముఖ్యమే. కానీ అందరూ చైనాలాగా వర్క్ చేయాలని అనుకుంటే అది చైనా ప్రభుత్వానికి కుదిరింది, అది ఎప్పుడో వికటిస్తుంది కూడా. సో ఇప్పుడు అంత పని చేసి మనం ఆర్థిక వ్యవస్థని పెంచుతాం కరెక్టే. సో మనుషులు వాళ్ళ తాలూకా మైండ్, వాళ్ళ తాలూకా ఆల్రెడీ మనకున్న ఫేస్బుక్ ఇట్లాంటి వాటి వల్ల మనకున్న సంబంధాలన్నీ ఎందుకు పనికి రాకుండా పోతున్నాయి. ఇంకా వారానికి 72 గంటలు ఎంతో చెప్పాడు ఆయన. అన్ని గంటలు పని చేస్తే అసలు మనిషి సాధ్యమేనా? సో ఇది మనం ఆలోచించాల్సిన విషయం. దానికన్నా ఇంకా బెటర్ పార్ట్ ఏంటంటే 12 గంటలు పని చేయమనండి, 3 రోజులు పని చేయమనండి వారానికి, లేదా 4 రోజులు పెట్టుకోండి, 48 గంటలు, రోజుకి 12 గంటలు చెప్పరా. ఆల్రెడీ ఇప్పుడే చాలామంది 12 గంటలు పని చేస్తున్నారు సాఫ్ట్వేర్ వాళ్ళు. 3 రోజులు సెలవులు ఇవ్వండి, బాగుంటుంది కదా. అప్పుడు అట్లాంటి ఆలోచనలు ఏమైనా చేయాలి. ఎక్కువ గంటలు పని చేస్తే ఎఫిషియన్సీ వస్తుందని అనుకుంటే అంతకన్నా పిచ్చి ఇంకోట్లేదు. మైండ్ ఫ్రీగా ఉంటే ఎఫిషియన్సీ వస్తుంది. అఫ్కోర్స్ ఆయన చెప్పిన విషయాలు ఆయనకి ఏం తెలియదు అన్న ఉద్దేశం కాదు, కానీ భారతదేశానికి వర్తిస్తాయా లేవా అనేది ప్రశ్న. సేఫ్టీ కమిటీస్, అలాగే 500 పైన వర్కర్స్ ఉన్నటువంటి దాంట్లో జాయింట్గా ఎంప్లాయర్స్, ఉద్యోగం ఇచ్చినవాడు, ఉద్యోగం చేసేవాళ్ళు సేఫ్టీ కమిటీస్ వేసుకొని ఆ పరిపాలన జాగ్రత్తగా చూసుకొని వర్కర్ సేఫ్టీని పాటించాలి. ఇంకా లాస్ట్లోది డీక్రిమినలైజ్ పెనాల్టీస్, ఇందాక చెప్పిందే మైనర్ అఫెన్సెస్ని ఫైన్లుగా మారుస్తూ వాటిని నేరాలుగా పరిగణించకుండా చూసి చూడనట్టుగా పోయేటటువంటి ఒక పరిస్థితి. సో ఇట్లా 4 లేబర్ కోడ్స్ని భారత ప్రభుత్వం అమలు చేయబోతోంది. సో దీనికి రిలేటెడ్గా ఒక ప్రశ్న దయచేసి కమెంట్ సెక్షన్లో తెలపండి.
అలాగనే సక్సెస్ ఆఫ్ మేక్ ఇన్ ఇండియా డిపెండ్స్ ఆన్ సక్సెస్ ఆఫ్ స్కిల్ ఇండియా ప్రోగ్రామ్ అండ్ రాడికల్ లేబర్ రిఫార్మ్స్. గతంలో ఇచ్చిన ప్రశ్నే, బట్ ఇట్ ఈస్ రిలవెంట్. ఈ లేబర్ కోడ్స్ మీద మీ తాలూకా అభిప్రాయాన్ని కూడా కమెంట్ సెక్షన్లో తెలపండి. ఇంకా కొత్త క్లాసెస్ ఏమైనా కావాలని అనుకుంటే దయచేసి కమెంట్ సెక్షన్లో తెప్పండి. ఆదివారం కదా మరి తిట్టుకుంటారు ఎక్కువగా చెప్తే. సో కాబట్టి సెలవు.